రక్షకుడుగా ఉన్నారు. మీరు మాకు దొరుకుట ప్రభువా, మా జీవితానికి గొప్ప భాగ్యమై ఉన్నది నాయన. మేము కాదు కానీ ప్రభువా, మీరే మమ్మల్ని మొట్టమొదటిగా వెతికినారు నాయన. దేవాంతుల కొరకే నీకు స్తుతులు ప్రభువా. పాపిగాను లైంగిగాను ప్రభువా మేము నాయన ఈ లోకంలో ఉన్నప్పటికీ నాయన తండ్రి నీ సిలువ ప్రేమ ద్వారా ప్రభువా మమ్మల్ని మీ వైపు ఆకర్షించుకున్నారు. దేవా తండ్రి మీ సన్నిధికి వస్తున్న ప్రతిసారి ప్రభువా మా హృదయాలను మా ప్రభువా లోతుగా పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అంచె దినాల్లో ఉంచుడుగా ప్రభువా మీ సన్నిధిని ఎదుటకు సహాయం చేయండి ఆయన. రాజైన దావీదు నీ సన్నిధిని నాయన ఎలాగా ప్రభువా వెతికినాడో తండ్రి ఆ రీతిగా ప్రభువా మా హృదయమంతులతో మా రక్షక నేను వెతకడానికి సహాయం చేయండి. నిష్ప్రయోజకుడైనటువంటి ఆయన చెడ్డ దాసుని నా ప్రభువా నీ సిలువ చాటున దాయండి ప్రభువా. నీ బిడ్డల యొక్క నిశ్శాంపుల యొక్క మాటను బట్టి నీ కృపను బట్టి ప్రభువా ఈ స్థలంలోనికి వచ్చినాను. యోగ్యులైన నీ బిడ్డల మధ్యలో ప్రభువా నిలబట్టకు నేనే మాత్రం కూడా యోగ్యులు కాను నాయన. నన్ను మీ యొక్క రక్తంలో కడగండి, నా నోటి మీరు ముట్టండి ప్రభువా. ఈ సాయంకాలం నా అవస్థలో వచ్చినటువంటి బిడ్డలు అలాగే నాకు ప్రభువా నాకు కావాల్సిన ఈ మాటను దయచేయండి నాయన. నీ వాక్యం ద్వారా తృప్తిపరిచేవాడు ఎలాగలిగే కృపను దయచేయండి. ఈ ఆరాధన అంతని మీ సన్నిధికి నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. ఇప్పటి వరకు పాటల్లో కాలంలో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ స్థలంలో జరుగుతున్న సేవలు కూడా ప్రభు మీరు ఆశీర్వదించమని నా ప్రార్థన మీ పాసని చేర్చుకోమని యేసు నామమున బట్టి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. చాలా మంది కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది కాబట్టి మనం ఉత్తర పరిశుద్ధ రీతికి సాయంకాలం చదువుకున్నటువంటి వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుండి 18 వరకు మనం చదువుకున్నాం. అన్ని వచనాలు చూడబోట్లేదు కానీ ఇక్కడ 1వ వచనంలో చూసినప్పుడు ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ప్రియులారా ఈ యొక్క వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గొప్ప సమూహాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రజలు అలాగే ప్రజల్లో పెద్దలైనటువంటి వారు అనేకులు వీరంతా కూడా సమూహంగా అక్కడ సమకూడటం జరుగుతూ ఉంది. ఎందుకు వీరంతా సమూహాలుగా అక్కడ సమకూడారని మనం చూసినట్లయితే ఆ యొక్క వచనాల్లో చూస్తే వారంతా ఏకత్వంగా ఉన్నారంట. ఒకే విషయంలో వారు ఏకత్వంగా ఉంటున్నారు. ఈ దినాల్లో ఏకత్వం అనేది చాలా
సరిగిలిపోయింది ప్రియులారా. ఇద్దరిలో కూడా ఏకత్వం అనేది మనం చూడలేము. కాబట్టి ఈ సమూహంలో కనుక చూసినట్లయితే వారంతా కూడా ఏకత్వం కలిగి ఉన్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. దేనికంటే వారు సత్యానికి విరోధంగా నీతిని వ్యతిరేకించడానికి ఎవరికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారంటే యేసు ప్రభు వారు చెప్తున్నట్లుగా నేనే మార్గమును సత్యమును జీవమని ప్రభు వారు చెప్పారు ప్రియులారా. అయితే సత్యమైనటువంటి యేసు ప్రభు వారికి వీరంతా వ్యతిరేకంగా వారు ఆలోచన చేస్తా ఉన్నారంట. వీరు విరోధమైనటువంటి ఆలోచన చేస్తాం. మేలు కొరకు ఏదైనా వీళ్ళు ఆలోచన చేస్తున్నారని చూసినట్లయితే అది మేలు కొరకు కాదు కానీ ప్రియులారా, ప్రభువారిని సిలువకు అప్పగించడానికి వీరు విరోధంగా ఏకభావంతో ఒకే ఆలోచనతో వీరు ఎలాగా సమకూడటం ఇక్కడ జరుగుతూ ఉంది. యేసును బంధించి వేసి ఆయన తీసుకుని వెళ్ళి వారు ఆ దినములు ఆ సమయంలో యూదులకి అధిపతిగా ఉన్నటువంటి పొంతు పిలాతు ఎదుట ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రియులారా. వీరంతా ఏమని ఆ యొక్క పిలాతు దగ్గర వీరంతా ఏమని చెప్తా ఉన్నారంటే లేనటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. లేని వార్తను వారు పుట్టించేవారుగా అక్కడ వారి యొక్క స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. అన్యాయపు సాక్ష్యాన్ని వారు ప్రభుకు విరోధంగా ఆ యొక్క నేరారోపణ చేస్తా ఉన్నారు. వారు పలుకుతున్నటువంటి ఆ యొక్క మాటలు వారు పూర్తిగా అపవాది యొక్క ఆలోచన చేత నింపబడినట్లుగా మనకు కనబడుతుంది. సైతాను వారిని ఆవరించినట్లుగా కనబడతా ఉంది. ఎందుకు ఇవన్నీ అబద్ధపు నేరారోపణ వారు చేస్తా ఉన్నారంటే వారు సత్యాన్ని విరోధిస్తున్నటువంటి వారిగా కనబడతా ఉన్నారు. సత్యములకు విరోధంగా ఎవరు నిలబడగలరు ప్రియులారా? నీవు నేను సత్యానికి విరోధంగా ఏమైనా చేయగలమా? దేవునికి వ్యతిరేకంగా మనం ఏ విషయంలో నిలబడగలమా? ఎవరు సత్యానికి విరోధంగా నిలిచి జీవించగలరు? కాబట్టి వీరు దుష్కార్యాన్ని జరిగించడానికి యేసు ప్రభువుని అప్పగించడానికి వీరు ఏకత్వం కలిగి ఒకే ఆలోచన కలిగి ప్రభువుని అప్పగించడానికి వీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారంతా కూడా గొప్ప సమూహంగా ఉన్నారని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది ప్రియులారా. మనకు దేవుని వాక్యం హెచ్చరించేది ఏంటని మనం చూసినట్లయితే లేని వాటినంట మనము ఎన్నడూ కూడా ఏ విషయం గురించి అయినా మనకు తెలియనప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదని ప్రియులారా. లేని వార్తను మనం పుట్టించకూడదని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అన్యాయ సాక్ష్యాన్ని పలకడానికి లేకుంటే ఒక సమూహం అంతా కూడా ఒకటే మాట్లాడుతుంది కదా, మనం కూడా వారితో వెళ్ళిపోదామని చెప్పేసి మనకు తెలియనటువంటి ఆ విషయం గురించి మనము అలాగా ఆ సమూహాలను వెంబడించకూడదని చెప్పేసి దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తా ఉంది ప్రియులారా. వారంతా కూడా పెద్ద సమూహంగా ఉన్నారని దేవుడు మనకి ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. వారు చెప్పింది సత్యమని ఒకవేళ నీకు తెలియని విషయం బట్టి నువ్వు ఒక సమూహాన్ని వెంబడించినట్లయితే ఇది చాలా పొరపాటు అని చెప్పేసి దేవుని వాక్యం గుర్తు చేస్తా ఉంది. నిర్గమాకాండం కనుక మనం చూసుకున్నట్లయితే 23వ అధ్యాయం 1-2-3 వచనాల్లో అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నిర్గమాకాండము 23వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యములు పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి రాజ్యములో సాక్ష్యము పలకకూడదు. దేవుని వాక్యంతో తేటగా సెలవిస్తా ఉంటున్నారా. కాబట్టి మనము మన యొక్క మాటల విషయంలో మనకు తెలియనటువంటి వాటి విషయంలో మనము సత్యానికి విరోధంగా అలా చేస్తున్నప్పుడు మనం సత్యానికి విరోధంగా మనం
జీవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తేటగా బయలుపరుస్తా ఉంది ప్రియులారా. మత్తయి సువార్త 27:3 వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరి గురించి ఈ వాక్యము శపిస్తా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు ప్రియులారా. అతడు సాక్షాత్తు యేసు ప్రభు చేత ఆయన ఎంచుకొనబడినటువంటి వాడు. 12 శిష్యుల్లో ఒకటైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రభువుగా ఆయన్ని ఎంపిక చేసుకున్నాడు తన యొక్క శిష్యుడిగా. కాబట్టి ఈ వ్యక్తి ఆ యొక్క సమూహాలతో కలిసిపోవడం మనం చూస్తా ఉన్నాం. వారంతా ఏదైతే చేయాలని ప్రభువుని రహస్యంగా పట్టుకోవాలని చూస్తా ఉన్నారు. ఆయన్ని ఎలాగా సిలువకు అప్పగించాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ చదవబడినటువంటి ఈ వ్యక్తి, యేసు ప్రభువు శిష్యుడైనటువంటి ఈ వ్యక్తి ఎలాగా సమూహాలను వెంబడిస్తా ఉన్నాడు. కాబట్టి వారి ఆలోచనకి తగినట్టుగా ఇతని యొక్క జీవితం ఉండటం జరుగుతూ ఉంది. 26 అధ్యాయంలో చూసుకున్నట్లయితే 59-60 వచనాల్లో చూస్తే ఇక్కడ ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపుకోవాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండిరి. అబద్ధ సాక్షుల లేఖలు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే ఆ యాజకులు ఆ సమూహాలంతా కూడా యేసు ప్రభువుని అప్పగించాలని వారు ఆ తలంపును కలిగి ఉంటే కరెక్ట్ గా ఎలాగా అదే సమయంలో యూదా ఇస్కరియోతు వారికి దొరకడానికి చక్కగా ప్లస్ పాయింట్ గా కనబడతా ఉంది. వారు అదృష్టం కలిసి వచ్చినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి వారితో కలిసిపోయి యూదా ఇస్కరియోతు ఎలాగా ప్రభువుని అప్పగించడానికి తన యొక్క మనస్సును తిప్పివేసుకున్నాడు. నీవేం వెతుకుచున్నావు? నీవు వెతుకుచున్నది ఏంటి? ప్రభువు అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభువుతో తను ఉంటా ఉన్నాడు, కానీ ఆయన వెతికేది లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ధనం కొరకు అయి ఉండవచ్చు, లేకుంటే ప్రఖ్యాతి కొరకు అయి ఉండవచ్చు. కాబట్టి ఈ దినాన్ని కూడా ఈ లోకంలో మనం ఉంటా ఉన్నాం. మనం ఏం వెతుకుతా ఉన్నాం? ఎక్కడ మనం ఉంటా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉంటా ఉండవచ్చు, కానీ మన మనసు ఎక్కడ ఉంటా ఉన్నది? 3వ వచనంలో ఇక్కడ మనం కూడా యూదా ఇస్కరియోతు వలె ఒకవేళ మనం ఉంటా ఉన్నామేమో, మనకు తెలియకుండా మన ఆలోచనలు ఈ లోకంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడమని చెప్పేసి ప్రభువు మనం గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే, మన సమయాన్ని తీసివేయబడినట్లయితే మన యొక్క పరిస్థితి భయంకరంగా ఉండిపోతా ఉందని చెప్పేసి ప్రభువు గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే కాబట్టి నీతి కొరకు నిలబడేటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యమైన క్రీస్తును హత్తుకొనడానికి బదులు ఎలాగా యూదా హృదయం పూర్తిగా ఆయన మార్గాలన్నింటిలో కూడా ఆయన తప్పిపోయాడు. ప్రియులారా, సాతాను అతన్ని ఆవరించినట్లుగా కనబడతా ఉంది. యేసే ప్రేమను ఆయన చూడలేదంటారా? యేసు ప్రభువు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఆయన పక్కనే ఉండి ఆయనతో ఉండి అవన్నీ చూశాడు, కానీ ప్రభువు వారి యొక్క హృదయము లేసిమైన కూడా యూదా ఇస్కరియోతులు కనబడట్లేదు. ప్రియులారా, కాబట్టి ఒకవేళ క్షమాపణ వేడుకున్నట్లయితే ప్రభువు వారు ఒకవేళ యూదా ఇస్కరియోతుని క్షమించేవారే. కానీ దానికి ప్రతిగా అతడు ఎవరి దగ్గర అయితే క్షమాపణ ఒప్పుకోవాలో ఆ ప్రభు వారి దగ్గర ఆయన ఒప్పుకోవట్లేదు, కానీ తాను ఎవరి దగ్గర అయితే ప్రభువుని అప్పగించి ఆ యొక్క వెండి నాణ్యం తీసుకుని వచ్చాడు, ఆ యొక్క ప్రసవ దగ్గర, ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఆయన తిరిగి వెళ్ళి తన యొక్క క్షమాపణ అడుగుతాడు. నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించానని చెప్తా ఉన్నాడు. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రియులారా, మనం కూడా మన యొక్క పరిస్థితుల విషయంలో, మన యొక్క జీవిత విషయంలో, మన బలహీనతల విషయంలో ప్రభువు యొక్క పాదాల దగ్గర మనం ఒప్పుకోవాలి, కానీ లేకుంటే విశ్వాసం లేని వారి దగ్గర, క్రీస్తు లేని వారి దగ్గర మనం ఒప్పుకుంటే దాని యొక్క ప్రయోజనం లేదని ప్రభువు మనం గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఏ ప్రయోజనం? సమయం అంతా అయిపోయింది. యూదా ఇస్కరియోతు యొక్క సమయం ముగిసిపోయింది, కానీ తను ప్రభు యొక్క క్షమాపణ పొందుకోలేదు. అయినా ఇంకా ఒకవేళ ప్రభువు
యోధా వస్తాడేమో, ఒకవేళ క్షమాపణ అడుగుతాడేమని ఆఖరి వరకు కూడా ప్రభు వారు ఎదురు చూసి ఉండవచ్చు ప్రియులారా. కాబట్టి దేవుడు మన యొక్క స్థితి విషయమై నిన్ను నన్ను కూడా దర్శించాలని చెప్పేసి మనం కోరుకోవాలి ప్రియులారా. చాలా మందిని చాలా సులువుగా సాతాను ఏం చేస్తాడంటే చాలా సులువుగా ఈ దినాల్లో దేవుడి నుండి దూరం చేస్తా ఉన్నాడు. సాతాను సులువుగా మనుషుల్ని దేవుడి నుండి దూరం చేస్తా ఉన్నాడు ప్రియులారా. అనేక మందిని దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇదే నాన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రభు వారు అడుగుతా ఉన్నాడు, ఇదే నాన్న మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉంటా ఉంది? అనుదినము ప్రభు వారు మీతో మాట్లాడుతూ ఉన్నారా? ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారా? మనం ఆ రీతిగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఏ పునాది మీద మనం కట్టబడ్డాం? ఏ రాత్రి నుండి మనం చెక్కబడ్డాం? నీవు నేను ఇక్కడ స్థాపించబడటానికి మన వెనక ఎన్నో ప్రార్థనలు, ఎంత వ్యవసాయం మన కొరకు చేయబడ్డాలి, ఎంతమంది దళితుల యొక్క ప్రార్థన. మనం ఈ రీతిగా ఇలా వచ్చేసామంటే అది మన స్థితి కాదు. కానీ ప్రియులారా, మన కొరకు ఎంతో మంది దైవజనులు కన్నీరు కార్చారు. వారి యొక్క కన్నీరుని బట్టి ఈ దినాన ఈ స్థలంలో నీవు నేను దేవుని సన్నిధిలో కూరుకోగలిగాం. కాబట్టి ఈ దినాన మనం ఎక్కడ ఉంటా ఉన్నాం ప్రియులారా? ఈ రోజు నీవు నేను కూడా ఒక స్థాయికి వచ్చామంటే ఆ దాని వెనక చేయబడినటువంటి ఆ త్యాగము, ఆ ప్రార్థనలు మనెన్నడూ కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా. చాలా మందికి ఆ విషయాలు అర్థం కావు. కానీ ఎలాగా ఎంతమంది యొక్క కన్నీరు దాని వెనుకున్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి కనుక పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని బట్టి ఆ ఫలితాలు కూడా అనుభవించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ వ్యక్తి చేసినటువంటి పాపానికి సంక్రమించేటువంటి పరిశ్రమ చాలా సీరియస్ గా ఉంటారన్న ప్రియులారా. కాబట్టి ఎలాగా పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి చేసినటువంటి పాపమును ఆ వ్యక్తికి ఏమి సంభవిస్తుందో చూడగలను ప్రియులారా. కేవలం ఆ వ్యక్తికే కాదు, కానీ ఇదేనా పాపం తలంచేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపం యొక్క పరిసరాన్ని భరించవలసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు పాప కొరకు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మరణించాలని మనం చూసినట్లయితే ఆదికాండము 4:13 చూస్తే ఇక్కడ కయీను చెప్తా ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అతను ఎలాగా నిరపరాధైనటువంటి తన సహోదరుని చంపివేసినప్పుడు ఏదైనా యొక్క రక్తము దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. దేవుడితో ఉన్నాడు, కయీను నీ సహోదరుడు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడని దేవుడు ఆయన అడుగుతుంటే నాకు తెలియదని చెప్పి నేను ఎక్కడని చెప్తా ఉన్నాడు. కాబట్టి కయీను దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ప్రతిఫలం విషయమై ఆయన అనుకుంటా ఉన్నాడు. నా దోష శిక్ష నేను భరించలేక అంత గొప్పదంటా ఉన్నాడు. ఒకవేళ దేవుడిని అడిగినట్లయితే దేవుడు క్షమించేవాడేమో, కానీ దానికి ప్రతిగా కయీను అంటా ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదంటా ఉన్నాడు. దేవుడి ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాలని దైవ యొక్క వాక్యం మనకు సెలవిస్తాం. ఏ విషయం ప్రేమను చూసినట్లయితే మనం చేసినటువంటి పాపాలకు ప్రతిగా, మనం చేసినటువంటి దోషాలకు ప్రతిగా మనకు రావాల్సినటువంటి ఆ యొక్క న్యాయము, శిక్షను, ఆ తీర్పును ప్రభువారే ఎలాగా తన యొక్క ఒడిలో తీసుకున్నాడు ప్రియులారా. ఒకవేళ ఆ యొక్క శిక్ష మనం చేసినటువంటి ఆ పాపం శిక్ష నీ మీద నా మీద వచ్చినట్లయితే మనం తలనిల్లిపోతామని, మనం భరించలేమని ప్రభువారే నీ స్థానంలో నా స్థానంలో ఆయన తీసుకోవడం జరిగింది. కాబట్టి మామూలుగా మనం చేసే ప్రతి పాపములకు జీతం ఉంటా ఉంది. ఒకవేళ మనల్ని ఎవరు చూడలేదని అనుకోవచ్చు, ప్రభువారు నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటా ఉంటారంట, నేను పాపం చేశాను, నేను చాలా చక్కగా తప్పించుకు తిరుగుతా ఉన్నాను అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది ఈ పాపం నిన్ను పట్టుకోమని చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి అయితే ప్రతి పాపానికి కూడా ఎలాగా జీతం ఉంటా ఉందని చెప్పేసి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది.
నేను దేవునికి దూరంగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. ఆయన నాకే శిక్ష రావట్లేదని నువ్వు తలంచవచ్చు సహోదరుడా, సహోదరి. కానీ సంబరపడుతున్నాను, ఒకవేళ సంతోషంగా ఉంటావు, నిశ్చింతగా ఉంటావు నావేమో, కానీ దాని యొక్క ఫలితము ఎంత ఘోరంగా ఉంటావుందో నీకు తెలియదు. ఒక దినాన దాని యొక్క పర్యవసానం మనం ఎదుర్కోవాల్సినటువంటి ఆ గడి రాబోతా ఉంది. ఆ బాధను ఎలాగా నీవు నేను తప్పించుకోలేమని, తట్టుకోలేమని మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఎలాగా ఆ పాపాన్ని, ఆ శాపాన్ని ఆయన మనకు రావాల్సినటువంటి ఆ శిక్షాన్ని ఆయన మీద వేసుకోవడం జరిగింది. ప్రియులారా, ప్రభువే దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచం ఒకవేళ అలా చేయనట్లయితే ఈ ప్రపంచమే కదా మొత్తానికి క్షీణించిపోయేదాన్ని ప్రియులారా. కాబట్టి ప్రభువే దాన్ని ఆ యొక్క శిలువలో పోయటం మనకి చూస్తా ఉన్నాం. సహజంగా మన ద్వారా జరిగేటువంటి పాపాలకి కొన్ని కొరడ దెబ్బలు, లేకుంటే ఏదైనా కొన్ని అర్పణలు కనుక దేవుని సన్నిధిలోకి పాత నిబంధన ప్రకారంగా మనం తెచ్చినట్లయితే, ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, ఒక గొర్రె పిల్ల ఖరీదు ఇంచుమించు ఒక 6-7 వేలు ఉండవచ్చు. పాపం చేస్తున్న ప్రతిసారి ఎన్ని గొర్రె పిల్లలు మనము దేవుని సన్నిధిలోకి తీసుకురాగలం. కాబట్టి ఒక చిన్న పాపానికి, అబద్ధం కూడా పాపమే దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి చిన్న పాపానికి ఒక చిన్న గొర్రెను, 6,000 గొర్రెను తీసుకురాగలిగితే, ఒకవేళ పెద్ద పాపాలు చేస్తున్నప్పుడు ఎలాగ దాని యొక్క ఖరీదు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది సాధ్యం కాదని ప్రభువారే మన యొక్క స్థానాన్ని ఆయన తీసుకోవడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఎలాగ మనము ఆయన యొక్క సన్నిధిలో ఉంటా ఉన్నాం. ఆయన మన పాపాలు తీసుకోవడానికి ఆయనే పరలోకం నుండి దిగి రావడం జరిగింది. ఆ ప్రేమ గల తండ్రి ఇంకా నీవు నేను భరించలేమని చెప్పేసి, తట్టుకోలేమని, చిన్నపిల్లలు ఎవరైనా మన పిల్లలు ఏదైనా మిస్టేక్, ఏదైనా తప్పుదం చేయడము, లేకపోతే ఏదైనా పడిపోయినప్పుడు స్వతహాగా వారికి ఆ యొక్క పెయిన్ వారికి తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులుగా మనం కూడా బాధపడతా ఉంటాం, అయ్యో నా బిడ్డకి దెబ్బ తగిలేసింది అని. కాబట్టి మనం పాపం చేస్తున్న ప్రతిసారి దేవుడు దుఃఖిస్తూ ఉంటాడంట. కాబట్టి మనము అలాగా పాపం ద్వారా వచ్చినటువంటి ఆ శిక్షను మనం భరించలేమని ప్రభువే కన్నీరు కాస్తూ, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె దీన్ని భరించలేదే అని చెప్పేసి ఆయన తన మీదకి తీసుకోవడం జరిగింది ప్రియులారా. పాపం చేసిన ప్రతి వాడు కూడా ఎలాగా శిక్షను అనుభవించాలంట. పాపానికి ఆ యొక్క పర్యవసానం లేకుంటే ప్రతిఫలము శిక్ష. కాబట్టి పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. ఆ అవమానాన్ని, ఆ శిక్షను మన ప్రభువు తన మీద వేసుకోవడం జరిగింది ప్రియులారా. అయితే ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి, పాప విముక్తిని కలిగించుకోవడానికి చాలా మంది ఏమేమి చేస్తా ఉన్నారని మనం చూసినట్లయితే బైబిల్లో, అలాగే లోకంలో కూడా మనుషులు ఈ దినాన్ని మనం చూస్తా ఉన్నాం. వారు అనేక మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు ప్రియులారా. వారి మీద వచ్చినటువంటి ఆ శిక్షకు కారణం వారి పాపం అని వారికి తెలుసు. అయితే ఈ పాపం పోతే ఆ శిక్ష పోతుందని వారు ఎలాగ వేరుగా చేస్తా ఉన్నారు. ప్రతి దానికి మూల కారణమైనటువంటి పాపం కనకపోతే శిక్ష నుండి నేను విడుదలైపోతాను, ఇక విముక్తి నాకు వచ్చేస్తుందని చెప్పేసి, నేను స్వేచ్ఛగా జీవిగా ఉండగలనని చెప్పేసి మానవుడు అనేక పథకాలని ఇదేనా నా కలిగి ఉంటా ఉన్నాడు ప్రియులారా. ఇంకా చూస్తే నేడు ప్రపంచంలో అనేక రకాలైన మతాల్లో కూడా వీటిని మనం చూస్తా ఉన్నాం. వేటి కొరకైనా వీటినన్నీ చేస్తా ఉన్నారని మనం చూసినట్లయితే వారు పుణ్యం వస్తుందని చెప్పేసి వారు చేస్తా ఉన్నారంట. ఎందుకొరకు నీవు అంత దూరం నడిచి వస్తా ఉన్నావు, లేకుంటే నీవు ఎలాగ నీ శరీరాన్ని నువ్వు ఎలాగ కష్టపెట్టుకుంటా ఉన్నావు, హింసించుకుంటా ఉన్నావు, ఇన్ని కిలోమీటర్లు ఎందుకు నీవు నడిచి వస్తా ఉన్నావు, పాదాల మీద నువ్వు నడుస్తా ఉన్నావు, లేకపోతే మెట్లు ఎక్కుతున్నావు అని చూసినట్లయితే పుణ్యం వస్తుంది అని చెప్పేసి వారు మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నువ్వెందుకు ఎలాగా ఇవన్నీ చేస్తా ఉన్నావంటే వారు పాపాన్ని కప్పిపుచ్చుకొని ఏదో పుణ్యము మోక్షం వస్తుందని చెప్పేసి సరైనటువంటి కార్య మార్గంలో వారు నడుచుకోవడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా.
ఇవన్నీ కూడా వారు తమ పాపం పోవాలని, విముక్తి వారికి దొరకాలని వారు చేస్తున్నట్లుగా కనబడతా ఉంది. అయితే మోక్ష రాజ్యంలో వారు చేరాలని చెప్పేసి ఆశపడతా ఉన్నారు. కాబట్టి దానికి ప్రతిగా వారు అనేకమైన వాటిని బలి అర్పిస్తూ కూడా జరుగుతూ ఉంది. కొందరైతే క్రైస్తవ సమాజాల్లో కూడా క్రీస్తు అనేటువంటి వారు కూడా ఆ యొక్క మేరీమాత ఆలయానికి వెళ్ళి వారి యొక్క తల వెంట్రుకలు ఇవ్వడం ద్వారా మోక్షం వస్తుందని తలస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుని వాక్యం దగ్గర, దేవుని పాదం దగ్గర సరి చేసుకోవడానికి బదులు వారి సంబంధమైన కార్యాలతో వారు దేవుని తృప్తిపరచాలని చెప్పేసి షార్ట్ కట్ వేస్లో వారు వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. ఇంకొకరైతే ఇంకా మనం చూసినట్లయితే వారు ఈ లోక సంబంధించినటువంటి వారి యొక్క వ్యాపారాల్లోనే కానివ్వండి, వారి యొక్క వృత్తుల్లో కానివ్వండి, వారు అనేక రకమైనటువంటి బ్లాక్ మనీ, ఎందుకంటే వారి యొక్క వర్తక వ్యాపారాలు భయంకర మోసం దాని ముందు ప్రియులారా, ఎందుకు దేవుడు లేనప్పుడు అక్కడ మోసం కనబడతా ఉంటది. దేవుడు లేనప్పుడు అక్కడ దేవుడు భయం లేనప్పుడు వారు ఈ లోకంలో వారు పూర్తిగా నిండిపోయిన వారుగా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా వారు సంపాదించినటువంటి ఆ యొక్క బ్లాక్ మనీ ఉండుల్లో వేయడం ద్వారా కూడా వారికి మోక్షం వస్తుందని, విముక్తి అయిపోతామని తలంచేవారు కూడా అనేకులు ఉంటా ఉన్నారని ప్రియులారా. కాబట్టి ఎందుకనగా మానవుడిని మన దేవుడు సృష్టించినాడు. ఒక వ్యక్తి తన పాపం చేసినప్పుడు సాక్షాత్తు అతడు ఎవరికి విరోధంగా పాపం చేస్తాడంటే దేవుడికి విరోధంగా పాపం చేస్తా ఉన్నాడంట. కాబట్టి ఎందుకని చూసినట్లయితే మానవుని ఎవరు సృష్టించారంటే జీవం కలిగిన దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి ప్రియులారా, మనం పాపం చేసినప్పుడు, పాపం తలంచినప్పుడు మనం ఎవరికి విరోధంగా పాపం చేస్తా ఉన్నామంటే సాక్షాత్తు దేవుడికి విరోధంగా పాపం చేస్తా ఉన్నాడు. ఆయన హృదయాన్ని గాయపరుస్తా ఉన్నామంట. ఎందుకని చూసినట్లయితే మానవులంతా కూడా దేవుని సృష్టి అయి ఉన్నారంట ప్రియులారా. కాబట్టి అంతేకాని మానవుడు ఏదో ఒక ఫ్యాక్టరీలో ఆయన సృష్టించబడిన వాడు కాదు ప్రియులారా. కాబట్టి నీవు ఏదైనా పాపం చేస్తున్నావని అంటే ఆయనకి విరోధంగా పాపం చేస్తున్నావు అన్నమాట. కాబట్టి కావున నీ పాపం దాని యొక్క దోషం కావాలంటే నీ సొంత మార్గాలు ఏమాత్రం పనిచేయమని చెప్పేసి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మన పాపం పోవాలంటే, మన బలహీనతలు, మన యొక్క శాపం నుండి విడుదల పొందాలంటే మన సొంత మార్గాలు లోకస్తులు వెంబడించినట్లుగా ఆ యొక్క ఉండులో వేయడం ద్వారాను, తల వెంట్రుకలు వేయడం ద్వారాను, లేకుంటే గాలి నడకం ద్వారా కొన్ని కిలోమీటర్లు వెళ్ళడం ద్వారా ఆ పాపము, ఆ దోషం పోదు. కానీ మన యొక్క హృదయాన్ని ఆయనకిచ్చి దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, క్షమాపణ పొందుకున్నట్లయితే మనము దేవునికి సమీపంగా ఆయన ఇచ్చేటువంటి ఆయన రక్షణ మనము ఆయన యొక్కకు ఆయనకి సమీపంగా మనం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి నిన్ను నన్ను దేవుడు పుట్టించినప్పుడు ఆయన మనకు కొన్ని చట్టాలు ఇవ్వడం జరిగింది. దేవుడు ఆదిలో ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు కొన్ని చట్టాలు అక్కడ ఇవ్వడం జరిగింది, కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లాను అతిక్రమించడమే పాపం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. ఆ ఆజ్ఞ అని చూసి ఏంటి ఆ ఆజ్ఞను చూసినట్లయితే నీవు ఏ రీతిగా జీవించాలి ఈ లోకంలో, దేవుని ఎదుట నీవు ఆయన యొక్క నీతిని అనుసరించి జీవించాలని చెప్పేసి ఆ చట్టమై ఉన్నది ప్రియులారా. ఎప్పుడైతే ఆ చట్టాన్ని మనం మీరినట్లయితే అప్పుడు మనం ఆజ్ఞను అతిక్రమించినట్లు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనం గుర్తు చేస్తాం. నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడ్డ ఆ ఇన్స్ట్రక్షన్ దాటి వెళ్ళినట్లయితే, దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చేయొద్దన్నది కనుక మనం చేసినట్లయితే ఆధ్యాత్మికమే పాపం అని చెప్పేసి దేవుడు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక సెల్ ఫోన్ కి అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ లోకంలో మానవ సృష్టించినటువంటి ప్రతి పరికరానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడ్డాయి. ఏ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఆ వస్తువు పనిచేయడం మనం చూస్తాం ప్రియులారా. ఆ వస్తువు పనిచేయదు, దాని వెనక కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. అదే రీతిగా ఈ లోకంలో దేవుడి కొరకు నీతిగా బ్రతకడానికి ప్రభువు కూడా మనకు కొన్ని నిబంధనలు, ఆజ్ఞలు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం సృష్టించాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఏదైనా క్రిమినల్ కేసు కనుక ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రభుత్వం యొక్క అధికారంలో చట్టానికి
అది యొక్క అధికారం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శ్రమను, ఆ బాధను, నీ యొక్క శాపాన్ని, నీ యొక్క పాపాన్ని, దోషాన్ని కూడా ఆయన మీద ఆయన వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నిటినీ ఎలాగ దేవుడు డిజైన్ చేయడం చూస్తా ఉన్నాం ప్రియులారా. దేవుడు మనిషిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన కొరకు అనేకమైన వాటిని లోకంలో డిజైన్ చేయడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ బాధను తొలగించేటువంటి ఆ క్రమంలో మనకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభువారు ఆ యొక్క శిలువను ఆయన ధరించడం జరిగింది. కాబట్టి నా ప్రభు శిలువలో మరణించాడు. నీ కొరకు, నా కొరకు ప్రభువారు ఆ యొక్క శిలువలో మరణించడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకని చూసినట్లయితే నీవు క్షేమంగా ఉండాలని, నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, నీవు ఆయనతో ఉండాలని చెప్పి, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు రక్షణ పొందుకుని ఆయనలో ఉండాలని చెప్పేసి నీ యొక్క శ్రమను, నీ యొక్క ఆ బాధను, నీవు చేసినటువంటి ఆ పాపానికి పరిమితానికి వచ్చినటువంటి ఆ శాపాన్ని ఆ కాడి మీద ఆయన మోయటం జరిగింది. నిజానికి యేసు ప్రభువు మోసినటువంటి కాడి ఆయన ఏదో తప్పు చేశాడని అనుకుంటున్నామా? అది నా పాప కాడి, అది నీ పాప కాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణ చూసినట్లయితే తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళ పిల్లల కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండటం మనం చూస్తా ఉన్నాం. పిల్లల భవిష్యత్తులో పైకి వచ్చి వారు స్వేచ్ఛగాను లేకుండా ఎంతో లగ్జరీగాను క్షేమంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ప్రియులారా. అయితే వీటన్నిటిని చూసినటువంటి ఆ కుమార్తె కానివ్వండి, అమ్మా నాయన మీరెందుకు ఇలా శ్రమ పడతా ఉన్నారు? నా కొరకే కదా మీరు ఎంత కష్టపడతా ఉన్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా నా కొరకు అన్ని సౌఖ్యాలు మీరు సమకూరుస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ శ్రమ నేను చూడలేను. కాబట్టి నేను స్కూల్ మానేసి లేకుంటే కళాశాల మానేసి ఇంట్లోనే కూర్చుంటాను. మేము శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదని ఆ కుమార్తె కనుక చెప్పినట్లయితే ఆ తల్లిదండ్రులు దానికి అంగీకరించి పిల్లలు, ఇవన్నీ నా కుమారుడా, ఇవన్నీ కూడా నీ కొరకే, నీ భవిష్యత్తు కొరకే, వీటన్నిటిని నేను చేస్తామని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అనడం జరుగుతా ఉంది. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే అంతగా ఆలోచన చేస్తా ఉంటే మన ప్రభు మన కొరకు ఎంతగా ఆలోచన చేస్తా ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ప్రియుల. ఆయన ప్రేమ అవధులేవని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తాం. తల్లిదండ్రుల యొక్క ప్రేమకైనా అవధులు ఉన్నాయి, కానీ జీవకరమైనటువంటి దేవుని యొక్క ప్రేమకు ఏ అవధులు లేవంట. కాబట్టి ప్రియుల, నేను పాపం చేస్తే ఒకవేళ నా పాపమును నా సొంత పద్ధతుల్లో తొలగించుకోలేనని ఏ మనుషుడు దాన్ని ఒకవేళ తొలగించిన ప్రయత్నం కూడా అది జరగదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పాపం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా దాన్ని తొలగించలేడు. సాక్షాత్ దేవుడే ఆ పాపాన్ని క్షమించవలసినటువంటి ఆ యొక్క అవసరత కనపడతా ఉంది. మనం పాపం చేస్తున్నప్పుడు పరలోక ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పాపం చేస్తా ఉన్నామట. మనం పాపం చేస్తున్న మనుషులకు విరోధంగాను లేకుంటే ఏదో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామని అనుకుంటాం. పరలోక ప్రభుత్వానికి విరోధంగా పాపం చేస్తా ఉన్నామట. కావున దేవుడే నీ పాపం విషయమే నిన్ను డీల్ చేయాలని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు. నీ నా పాపం విషయమే ప్రభువారు మనం డీల్ చేయాలని మనము దేవుడి సన్నిధిలో వేడుకుందాం ప్రియులారా. నీవు నడుచుట ద్వారా, నీవు ఆత్మను అర్పించడం ద్వారా, లేకపోతే నువ్వు కాలుకు హుండీలో డబ్బులు వేయడం ద్వారా మోక్షం రాదు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో, దేవుడికి ఏదైతే విరోధంగా చేస్తావో, అలాగే ఆయన నీ కొరకు ఏం చేస్తాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన పాదం దగ్గర కనిపెట్టినట్లయితే ఆయన నీకు విడుదల, విమోచన ఏమన్నాడు. నువ్వు చేసిన వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాని విషయమే ఆయన దగ్గర కన్నీరు కార్చవలసినటువంటి అవసరం కనబడతా ఉంది. నీ పాపం విషయమే నీతో డీల్ చేయడానికి ఆయన సమీపంగా ఉంటా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? చట్టం ఏమిటంటే ఈ పాపం విషయమై డీల్ చేసేటువంటి వాడు ఏ పాపము ఆయన ఉండబడుతున్నా పాపాలు క్షమించడానికి దేవుడికి అధికారం ఉంది. క్షమాపణ ఇవ్వడానికి,
రక్షణ ఇవ్వడానికి దేనికి అధికారం ఉంది? కాబట్టి ఎవరైతే మన పాపాలను క్షమిస్తా ఉన్నారో ఆ యొక్క చట్టం చూసినట్లయితే ఆయనలో ఏ పాపము ఉండకూడదంట. కాబట్టి మనం అన్ని గ్రంథాల్లో చూసినట్లయితే, వేదాల్లో చూసినట్లయితే, గ్రంథస్థులు చేయబడినటువంటి మాట ఏంటని చూసినట్లయితే పాపములు క్షమించే అధికారము, పాపికి ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి అధికారము యజ్ఞ పురుషుడును పాపం లేనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారే దానికి అర్హుడుగా కనబడతా ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ రోజు మనం ధైర్యంగా ఆయన్ని సేవిస్తా ఉన్నాం, ఆయన వెంబడిస్తా ఉన్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో ఆయన గురించి ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి అంతటికి కారణం ఒకటే, నీ పాపములను క్షమించగలిగేటువంటి దేవుడు. ఎలాగా? ఈ ప్రపంచంలో వేరొకడు ఎవరు లేరంట ప్రియులారా. కాబట్టి మా కారణము పాపం లేని వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. ఈ లోకంలో అనేక మంది సోకాల్డ్ గాడ్స్ అని చెప్పేసి అనేక మంది పేర్లు, దేవుడు దేవతలను పెట్టేటువంటి వారు అనేకులు ఉంటా ఉన్నారు. వారంతా కూడా పాపం చేసిన వారే, పాపంలో పుట్టిన వారే. కానీ మన యొక్క దేవుడు ఎలాగా? ఆయనలో ఏ పాపం లేదు, ఆయన జన్మ కర్మ ఏ పాపం లేనటువంటి వాడు, నిర్దోషి. దేవుని వాక్యం చెప్తుంది నిష్కల్మషుడు అని చెప్పేసి దేవుని వాక్యం మన ప్రభువారి గురించి హెచ్చరిస్తా ఉంది. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. అంతేకాకుండా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. అంతేకాకుండా గుంటలో పడినటువంటి వ్యక్తిని ఆ గుంటలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగా పైకి తీసుకురాగలడు? అయితే ఆ గుంటలో ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీసుకురావాలంటే గడ్డి మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి సహాయంగా అవసరమైంది. ఆ గడ్డి మీద ఉన్నవాడే మన యేసుక్రీస్తు ప్రభువారని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకా చూసినట్లయితే ఆయన మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం లేని వాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి పావుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడైనటువంటి నా ప్రభు నీ నా పాపములకే ఆయన యుద్ధం చేయవలసి వచ్చింది ప్రియులు. ఆయన శిలువలో యాగమవలసి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే పవిత్రమైన రక్తం కాచితే తప్ప మనకు విడుదల దొరకదు. కాబట్టి ఎలాగా పాపకు విమోచన కావాలంటే ఏ పాపం లేనటువంటి నిర్దోషమైనటువంటి రక్తం మనకు చిందించబడవలసిన అవసరం ఉంది ప్రియులారా. కారణం అందరూ పాపం చేసిన వారే. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అందరూ పాపం చేసిన వారే. ఏ వ్యక్తి కూడా పాపం చేయనటువంటి వాడు లేడంట. కాబట్టి పాపం యొక్క పరివేశాలను ఎలాగా మనం చూస్తా ఉన్నాం. ఏ వ్యాధులు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారంట. దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పొందాలంటే ఏ పాపం లేనటువంటి ఆ ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి మనం రాగలుగుతున్నామా? ఈ దినాల్లో ఎలాగా విశ్వాసం సన్నగిలిపోతా ఉంది, ఆసక్తి సన్నగిలిపోతా ఉంది. మన సమయం, మన పిలుపు మనకు తెలియదు ప్రియులారా. ఈ దినాలు ఎక్కడుంటాము, రేపు ఎక్కడుంటాము మనకు తెలియదు. అనుకోవచ్చు నిన్ననే కదా సహోదరుడు మన మధ్యలో ఉన్నాడని. ఒకవేళ అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి మన సమయం విషయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి సమయం విషయంలో మనం ఆయనకు నమ్మకంగా ఉంటా ఉన్నామా? లోకంలో ఉన్నటువంటి ఏ సింగిల్ పర్సన్ కూడా, ఇంక్లూడింగ్ ఏ ఒక్కరు కూడా పాపం లేని వారు ఎవరు లేరంట ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారేనంట. కాబట్టి అవతార పురుషుడు మన కొరకు అవసరం అని చెప్పేసి దేవుని వాక్యం గుర్తు చేస్తారు. ఆయన వస్తే తప్ప మన పాపాలను క్షమించేది కారణము ఈ ప్రపంచంలో ఎవరికి లేదంట, ఉండదు. నీవు విడుదల పొందుకోవాలని, పాపం లేనటువంటి పరిశుద్ధ జీవితం జీవించాలంటే నీ కొరకు నా కొరకు నా దేవుడే మానవుడిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపంలో ఈ లోకానికి రావడం జరిగింది. ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రభువారితోనే ఉన్నాడు. ఎలాగా 3.5 సంవత్సరాలు ఆ పరిచర్యలు యేసు ప్రభువారితో. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాగా అనేక గుట్టలు, కొండలు కాలినడక మీద వెళ్ళి ప్రభువారు పరిచర్య చేయవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు సిలువ వేయవలసి వచ్చింది. ఆయన ఏం ధ్యానం చేశాడు? అనేకులు రక్షించాడు.
వారందరినీ కూడా ఎలాగ సాతాను ఆవరించిందంట. కాబట్టి అదే తలంపులు, అదే స్వభావం నిండుకున్నటువంటి యోధా ఇస్కరియోతు కూడా వారికి సహకరించాడంట. కాబట్టి యోధా ఇస్కరియోతు మనకి ఎలా కనబడతా ఉన్నాడు, మనకి వేడుకలుగా కనబడతా ఉన్నాడు. ఒకవేళ అలాంటి తలంపులు మనలో ఉన్నాయేమో, అలాంటి అజాగ్రత్తతో కూడినటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగిన ఎంతో వ్యక్తిని గురించి నేను చెప్పి ముగిస్తా ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ బందిపోటైనటువంటి బరబ్బాను గురించి మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 13 నుంచి చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరం మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాడు. అయితే ఆయన ఒక మాటకైనను అతను ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. జనులు కోరుకున్న యొక్క ఖైదీని పడుగులో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీని చెరసాల్లో ఉండేరు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునని వారిని అడిగారు. ఏలాగా వారు అసూయ చేత ఆయన అప్పగించినని అతడు ఎరుగు. ప్రియులారా, ఇక్కడ ఈ లేఖన భాగంలో చూసినట్లయితే వీరంతా కూడా ఎలాగా దురాలోచనతో, లేకుంటే ఆ యొక్క కిట్టినటువంటి స్వభావం, యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఆయనకే పేరు వచ్చేస్తుందని చెప్పేసి వారు చేస్తున్న వాటిని అడ్డగించేవారుగా కనబడతా ఉంది. యేసు ప్రభు వారిని అప్పగిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఆచారం ఉంది ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో. ఏంటని చూసినట్లయితే ఇలాంటి పండుగల్లో వాతావరణంలో ఒక ఖైదీని విడుదల చేసేటువంటి, అతడు ఎలాంటి వ్యక్తి అయినా కానీ అతను విడుదల చేసేటువంటి ఆ యొక్క పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఆ సమయంలో భయంకరమైనటువంటి బందిపోటైనటువంటి బరబ్బా ఆ స్థలంలో ఉంటా ఉన్నాడు. ఆయన విడుదల చేయడానికి వీరంతా కూడా ఏకదాటిగా కేకలు వేస్తా ఉన్నారు. ఈ బందిపోటైనటువంటి బరబ్బా ఆ సమయంలో చెరసాల్లో ఉన్నాడు. ప్రియులారా, అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు పొంతి పిలాతు ఎదుటికి, ఆ సమాజం ఎదుటికి తీసుకుని రాబడినప్పుడు యేసు ప్రభువు వారిని పిలాతు అడుగుతా ఉన్నాడు, వీరంతా నీ మీద కేకలు వేస్తా ఉన్నారు కదా, నీ నోరు విప్పవా అని చెప్పేసి ప్రభువు అని అడుగుతుంటే, నువ్వు యూదుల రాజు అని అడుగుతా ఉన్నాడు ప్రభు వారిని. అయితే ప్రభు వారు దానికి బదులుగా నీవన్నట్టే అని ఆయన ఎంతో సమాధానంగా వాక్యం ఆ యొక్క మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మీరన్నీ ఎలా చెప్తుంటే నువ్వేం మాట్లాడాలని అడుగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రజలంతా కూడా ఎలా వారు ఏకదాటిగా కేకలు వేస్తా ఉన్నారు. అయితే నేను ఎవరు విడిపించాలని మీరు కోరుతా ఉన్నారని ఆ ప్రజల పక్షంగా ఆయన అడుగుతా ఉన్నాడు పిలాతు. యేసునా బరబ్బా అని అడిగితే ఆయన అడుగుతా ఉంటే ప్రజలంతా కూడా బరబ్బా బరబ్బా అని కేకలు వేస్తా ఉన్నారు. పిలాతు అడుగుతున్నప్పుడు యేసునా బరబ్బా అని అడిగినట్లయితే వారు అంటూ ఉన్నారు బరబ్బా బరబ్బా. అయితే ఆ శరసాల్లో బరబ్బా ఉన్నాడు కదా, ఆయన నిలబడతా ఉందంట. ఆ దినాల్లో ఆ సామ్రాజ్యంలో వారంతా ఒక స్థలంలో సమకూడినప్పుడు ఆ యొక్క మాటలు దూరాన ఉన్న వారికి కూడా ఆడిటోరియంలో వారందరికీ కూడా వినబడేటువంటి విధంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఏకదాటిగా బరబ్బా బరబ్బా అనేసరికి బరబ్బా హృదయంలో భయం ఉందని, ప్రియులారా నన్నే ఇక నా పని అయిపోయింది, నేను మరణానికి దగ్గరగా ఉన్నానని చెప్పేసి బరబ్బా తలస్తా ఉన్నాడు చెరసాలు. అయితే ఈ లోప సైనికుడు ఒకడు వచ్చి బరబ్బా లేవు అంటా ఉన్నాడు. సరే ఎందుకని చెప్పేసి అడిగినప్పుడు లేవు అంటే అయిపోయింది, నా పని అయిపోయింది, లేస్తానులే, ఇంకా నా సమయం అయిపోయింది కదా, నేను చనిపోవాలి కదా, నాకు తెలుసు, లేస్తాను. లేదయ్యా, నువ్వు చనిపోవటానికి కాదు, నువ్వు చనిపోవట్లేదు, నీవు నీ స్థానంలో వేరొక వ్యక్తి మరణించిపోతావు. ఎవరయ్యా నా గురించి మరణించేది, నా స్థానం తీసుకునేది ఎవరయ్యా అని బరబ్బా పడిపోయాడు ప్రియుగా. అయితే ఆ స్థానమును యేసు ప్రభువు తీసుకున్నారు. నిర్దోషమైనటువంటి దేవుణ్ణి ఆ యొక్క రోమ ప్రజలు
ఎలాగ ప్రధాన యాజకులు శాస్త్రులు యేసు ప్రభు వారిని అప్పగించారు ఆ దినాన్ని. ఆ బరబ్బా కొరకే కాదు కానీ ఆ బరబ్బా స్థితిలో, ఆ యోధ ఇస్కరియోతు స్థితిలో ఉన్నటువంటి మన కొరకు, నీ కొరకు, నా కొరకు కూడా ప్రభు వారు ఆ కలువరి శిలువలో మరణించారు. ఈ శ్రమ దినాల్లో మనం ఉంటా ఉన్నాం, అంచె దినాల్లో ఉంటా ఉన్నాము. ప్రభు వారి కొరకు మనం ఎలా మొరపెట్టుకోవాలి. అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. అనేకుల యొక్క ఆసక్తి సనగిలిపోతా ఉందని లౌకిక సంఘ విషయంలో కూడా ప్రభు అదే చెప్తా ఉన్నారు. ఆ సంఘంలో కనబడేటువంటి క్రియల విషయంలో అంచె దినాలు అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. కాబట్టి నీ విషయమై ఒకవేళ ప్రభు వారు ఏం తలస్తా ఉన్నారు, అనేకమైనటువంటి వాటి మార్గాల్లో మనం వెళ్తా ఉన్నామా, దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం వెళ్ళి మనం ఆయన దగ్గర సరి చేసుకుంటా ఉన్నామా, తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. కొద్ది సెకండ్లు మన మనసులో ప్రార్థన చేసుకుందాం. మనం దొరుకుతున్నటువంటి తరుణాన్ని సజీవపరచుకోగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగణుడైనటువంటి మా ప్రియ తండ్రి, నీ పొందినారు ప్రభువా. నీవు ఈ లోకంలోకి వచ్చినటువంటి గొప్ప ఉద్దేశం నాయన ఇంకనూ పరిపూర్ణంగా మేము గ్రహించుకోలేకపోతా ఉన్నాం నాయన. దాన్ని ఎరిగి తెలుసుకుని ప్రభా నాయన నా స్థానంలో, మా స్థానంలో మీరు మరణించారండి నాయన. మా కొరకు నాయన ఎలాగా నా పాప శాప దాడి క్రింద ప్రభువా మీరు నాయన బలి అయినారు. మాకు నిత్యత్వం ఇవ్వడానికి, నీ మోక్షం దయచేయడానికి ప్రభువా నాయన మీ యొక్క రక్తాన్ని మీరు చింతించారని ప్రభువా మేము వెళ్ళినట్లుగా మా యొక్క సంపూర్ణ గ్రహింపును మీరు తెరవండి. లోకంలో చూస్తున్నట్లుగా మనుషులు అనేకమైన మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు కానీ దేవా నాయన తండ్రి అవి వారి మోక్షముకు చేరాలనేటువంటి గ్రహింపులు వారు తెలుసుకోలేదు ప్రభువా. మీరు మాకైతే తండ్రి ఎలాగా మిమ్మల్ని తెలుసుకునేటువంటి వాక్యాన్ని దయచేస్తారు ప్రభువా. నీ యొక్క పనిలో మేము నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ మార్గంలో మేము అంతవరకు నమ్మకం ఉండగలిగే కృపను దయచేయండి. ఈ సాయంకాలం తెచ్చినట్టు మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు బలపరచండి ప్రభువా. నన్ను బట్టి వారి యొక్క వారిని మీరేనాడు దాటిపోవద్దు ప్రభువా. తండ్రి ఈ సాయంకాలం ఇందులో మీ సన్నిధి దయచేయండి. అనేక స్థలాల్లో నీ వాక్యము ప్రకటించబడతా ఉంది. ఉద్యోగ కూటాల్లో అనేక స్థలాల్లో ప్రభువా నీ వాక్యం ఉంటున్నట్టు ప్రజలతో కూడా మీరు ఉండమని వేడుకొంటున్నాం. దేవా సహవాసం ద్వారా జరుగుతున్నట్టు సేవ మీరు దీవించండి. నీ ప్రియులతో ఆయన ప్రయాసపడతా ఉన్నారు నాయన. మీరు వచ్చి పర్యంతరం కూడా నేను మేము నమ్మకం ఉండగలిగే వారిగా చేయండి. ఇంకో మీ దివ్య మాకు దయచేయండి. మా ప్రభుని ప్రియ కుమారుని యేసు నామమున బట్టి వేడుకొంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.